ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని, అలాగే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో మీరందరూ వర్ధిల్లాలని, మనస్ఫూర్తిగా ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని, అలాగే నా పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మీ అందరినీ ఎక్కువగా నేనేమి వీడియో పెట్టేసి ఇబ్బంది అయితే పెట్టను. సో మీ అందరికీ విషెస్ చెప్పాలి అని చెప్పి మీ ముందుకు రావటం జరిగింది. అలాగేనండి, ఈరోజు మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అంతా ఆల్ ఓవర్ ఇండియా, మన ఇండియా మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్, సినిమా వాళ్ళు కావచ్చు, పొలిటికల్ వాళ్ళు కావచ్చు, ఇతర ఇండస్ట్రియలిస్ట్ బిజినెస్ పీపుల్ కావచ్చు, సామాన్య భక్తులు మనలాంటి వాళ్ళము, ఈడీపీలో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా తిరుమల స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వివిధ సోషల్ మీడియాలో కూడా మీరు అన్ని చక్కగా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ద్వారా మీరు వారందరినీ చూడవచ్చు. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ కారణంగా నేను అన్ని ఇక్కడ పెట్టలేను. మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ అనేది చాలా స్ట్రిక్ట్గా మారింది గతంలో. కాబట్టి పిక్చర్స్ అన్నీ నేను పెట్టడం కూడా కొంతవరకు కుదరదు. సో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు చక్కగా నేను అన్ని పిక్చర్స్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అక్కడికి వచ్చి మీరు అన్నీ చూడవచ్చు. ఇక రేపు 31వ తారీఖున జనవరి 1వ తారీఖు వరకు కూడా ఈ వైకుంఠ ఏకాదశి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు అండి. అలాగే రూములు కూడా ఇస్తున్నారు. ఈరోజు కూడా దాదాపు 1400 ఆఫ్లైన్ రూములు కూడా ఇచ్చారు. మీరందరూ రండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగేనండి, తిరిగి మీకు అందరికీ కూడా జనవరి 2వ తారీఖు నుంచి ఉచిత ఫ్రీ దర్శనము, సర్వదర్శనము, ఫ్రీ దర్శనము, డైరెక్ట్గా నేరుగా వెళ్ళి స్వామివారిని చూసుకోవచ్చు. ఈ సంవత్సరానికి సర్వదర్శనం అనేది పూర్తిగా అయిపోయింది. ఇక మీకు నేను రేపు వీడియోలో రావచ్చు, రాకపోవచ్చు. ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే ఒక 2 రోజులు సామాన్య భక్తులు ఎక్కువగా కూడా ఇటువంటి ఛానల్స్ చూస్తారని నేను అనుకోను. ఎక్కువ మంది కూడా తప్పకుండా ఎంటర్టైన్మెంట్కే, నాలాంటి వారు నేనైనా మీతో పాటే కదా ఎంటర్టైన్మెంట్కే ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుంది. సో మీ అందరికీ వైకుంఠ ఏకాదశి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. మరలా మీ ముందుకు జనవరి 1వ తారీఖున తప్పకుండా వస్తాను. ఇక గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరానికి ఇదే ఆల్మోస్ట్ సర్వదర్శనం లాస్ట్ అనమాట. నిన్నటితో అయిపోయింది అర్ధరాత్రి. ఈ రోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. రాబోయే కొత్త సంవత్సరం కూడా మీ అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాను. ఇక టీటీడీ వారి యొక్క అనౌన్స్మెంట్ అదొక వీడియో చేశాను నేను, అది కూడా మీకు పెట్టడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకుంటా. చేయడం జరిగినది. తదుపరి 2/1/2026 తేదీని మాత్రమే సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తులు ఇది గమనించి టీటీడీ వారితో పాటించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, ప్రస్తుతము సర్వదర్శనము చేయడం జరిగినది. తదుపరి 2/1/2026 తేదీని మాత్రమే సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. భక్తులు ఇది గమనించి టీటీడీ వారితో పాటించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, ప్రస్తుతము సర్వదర్శనము చేయడం జరిగినది. తదుపరి 2/1/2026 తేదీని మాత్రమే సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు శ్రీను గారు సందర్భంగా భక్తులు ఎవరైతే తిరుమల కొండపైన వెళ్తున్నారో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. కంపల్సరీగా ఈ రూల్స్ పాటిస్తేనే మీకు రేపు దర్శనం అవుతుంది. ముందుగా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించడానికి వచ్చే భక్తులకు దర్శనం టోకెన్లు మరియు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా మీతో తీసుకొని రావాలి. అలాగే రేపటికి సంబంధించి
30వ తారీఖు సంబంధించి తిరుమల కొండపైన రూములు కావాలి అంటే ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉన్నవారు మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకోగలరు. ఎవరికైతే రేపు డిసెంబర్ 30వ తారీఖున దర్శనం టికెట్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ రోజు మీకు రూములు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చాలామంది భక్తులు అసలు మాకు దర్శనం ఎలా జరుగుతుంది అని వివరించమని అడిగారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. తొలి రోజు అనగా రేపు ప్రోటోకాల్ దర్శనాలు ముగిసిన వెంటనే స్లాటెడ్ సర్వదర్శనాలు మొదలవుతాయి. అనగా ఎవరికైతే టికెట్లు ఉంటాయో వారందరికీ. ఇక ఈరోజు సోమవారం అర్ధరాత్రి తర్వాత 1:30 నుండి మంగళవారం రాత్రి 11:45 గంటల మధ్య 20 గంటల పాటు సామాన్యులకే అవకాశం కల్పిస్తున్నారు. సుమారు 70,000 మందికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏ రోజు టోకెన్లు పొందితే అదే రోజు దర్శనం చేసుకునేలాగా గంటల వారి లెక్కలుగా మీరందరూ కూడా రావాలి. ఇందుకోసం టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు కూడా మీకు చేశారండి. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం తదితర అన్ని ఏర్పాట్లు 16 రకాల ఆహార పదార్థాలను సిద్ధం చేశారు. మొదట 3 రోజులు 24 గంటలు అన్న ప్రసాదాలు, వేడి పానీయాలు, కాఫీ, టీ, బాదం పాలు, చిన్న పిల్లలకు పాలు సిద్ధంగా ఉంటాయని వారు క్లియర్గా చెప్పడం జరిగింది. సుమారు 4.30 లక్షల లడ్డూలు కూడా టీటీడీ వారు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక 30వ తారీఖున ఏకాదశి, 31వ తారీఖున ద్వాదశి, జనవరి 1న కొత్త సంవత్సరం. ఈ తేదీలన్నిటికీ కూడా 176,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోబోతున్నారు. మొదటి రోజు ఎవరైతే గనక దర్శనం చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ టికెట్ మీకు వస్తుంది. ఇక దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు ఉదయం స్లాట్లు వాళ్ళందరూ కూడా కృష్ణతేజ సర్కిల్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి. మధ్యాహ్నం స్లాట్లు ఉన్నవారు మీరందరూ కూడా ఏటీజీహెచ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. రాత్రి స్లాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా శిలాతోరణం సర్కిల్ నుంచి దర్శనానికి అనుమతిస్తారండి. మీ రిపోర్టింగ్ ప్లేసుల దగ్గర నుంచే మీరు రిపోర్ట్ చేసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక తిరుమల కొండపైన MTVAP కాంప్లెక్స్ డైనింగ్ హాల్ ఓపెన్ చేశారు. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. వీటి దగ్గర మీ అందరికీ కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటలు అర్ధరాత్రి వరకు కూడా రేపు 30వ తారీఖున మీ అందరికీ కూడా చక్కగా మెనూ కూడా చెప్పడం జరిగింది. బిస్మిల్లాబాద్, దద్దోజనము, స్పెషల్ చట్నీ, చక్కెర పొంగలి, వడ, పులిహోరి ఇవన్నీ కూడా మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడద్దు. చక్కగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీరందరూ రాగలరు. ఇక ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ పోస్ట్ చేస్తా. మీరు చూడడమే కాదు తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా తప్పకుండా వారు పక్కన వారికి సహాయం చేస్తారు. ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలు చెప్తూ మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.